హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని అయితే మేము ఆశిస్తున్నాము. ఫ్రెండ్స్, మేము ఈ ఉగాది సందర్భంగా అయితే మా ఊర్లో ఒక 3 రోజులు అయితే పండుగ జరుగుతుంది. ఈ పండుగలు అయితే ఫస్ట్ మనం నైట్ వేట చేస్తాము, తర్వాత పగలు వేట చేస్తాం అనమాట. ఇందులో మనకు ఈ ఉగాది సందర్భంలోనే మా ఊరు గ్రామ దేవతకి అయితే పిట్టని అయితే బలినివ్వాలి. అందుకోసమే ఈ రోజు అయితే మనము పిట్టల వేటకి అనేది వెళ్తున్నాము. ఈ పిట్ట బలి ఇవ్వకపోతే మా ఊర్లో అయితే ఏదో ఒక కీడు అనేది చింకిస్తుంది. ఖచ్చితంగా మనం అయితే మా గ్రామ దేవతకి అయితే ఒక పిట్ట అనేది బలి ఇవ్వాలి. లేకపోతే మా గ్రామంలో ఏదో ఒక కీడు అనేది చింకిస్తుంది. మీరు అనుకుంటారు ఫ్రెండ్స్, పిట్టని ఎందుకు కొట్టాలి అనుకుంటారు. కానీ ఈ పిట్టని మనం బలి ఇవ్వకపోతే మా గ్రామంలో అయితే ఏదో ఒక కీడు చింకిస్తుంది అనమాట. అందుకు చేస్తున్నాము. నేనైతే అనుకుంటున్నాను ఈ పిట్టల వేటలో బ్యాడ్ కామెంట్స్ వస్తుందని. తప్పదండి, ఎందుకంటే ప్రతి సంవత్సరం మనము గ్రామ దేవతకి అయితే ఈ బలిని అయితే ఇస్తుంటాము. ఈ వీడియో ఎలా అనిపించింది కూడా ఒకసారి కామెంట్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మనం అయితే ఇప్పుడు పిట్టల వేట చేసుకుందాము. చూసారు, అక్కడ అయితే ఒకటి పట్టేశారు. చూసారా, అయితే ఒక పిట్ట అయితే పట్టేసుకున్నాం. చిన్నది పట్టుకురా, ఈ విధంగానే పట్టుకుంటాం అనమాట. ఊరోళ్ళు అందరూ ఏట చేస్తాం అన్నమాట కలిసి. ఇది ఇండివిజువల్ ఏట కాదండి, మన పండుగ కోసమని ఊరోళ్ళు అందరూ కలిసి అయితే ఈ ఏట చేస్తాం అనమాట. అందరు అటు వెళ్ళిపోయారు, మేము అయితే ఇంకా వెళ్దాం. పిట్టల్ని అయితే ఇక్కడ కట్టి ఊర్లో తీసుకెళ్తాం అనమాట. ఇప్పుడు చూసారా, కర్ర దగ్గర అయితే కట్టుకుంటున్నాము. हम खोरी देंगे यहाँ वहाँ से बड़ा ఇక్కడైతే పిట్టని పెట్టుకోవాలి. ఈ ఆకు పెద్ద ఆకు. టక్కన బందిపోతాను ఈ రాయి దగ్గర తీసుకొచ్చి కడతారు. ఇక్కడ నుంచి అందరైతే డిస్పోజ్ అవుతారు. చూస్తారు కదా, ఇప్పుడైతే మనము ఊరు వెళ్ళిపోతాము. చూసారు కదా, ఊరు చిన్న పిల్లలు పెద్దలు అందరూ అయితే వచ్చి ఉన్నారు ఇక్కడ. ఫ్రెండ్స్, మేమైతే
అయితే ఊరు దగ్గర వచ్చేసాము. ఇక్కడ ఒక రౌండ్ దించాలి. మనం ఊరి మధ్య అయితే మా గ్రామ దేవత ఉంది, అక్కడైతే ఇంకా వెళ్ళాలి మేము. అక్కడే ఆగి దించాడతారు. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, ఫుల్గా గెంతుతున్నాం. అబ్బాయి కానీ చాలా కష్టపడుతున్నాం. మనం గ్రామ దేవత దగ్గర వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత మా వాళ్ళు అయితే బొట్టు ఇస్తారనమాట. ఈ సాంప్రదాయం అయితే ఎప్పుడు మర్చిపోరండి, ఎందుకంటే మా ఊరి యొక్క సాంప్రదాయం ఇది. ఇప్పుడు గుండ్రంగా తిరిగిన తర్వాత అయితే 3 సార్లు గుండ్రంగా తిరిగిన తర్వాత అక్కడ అయితే ఉంచేస్తారు పైన. చూసారా, ఇదే అయితే మా ఊరు గ్రామ దేవత అనమాట. ఇదిగో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే. లాస్ట్గా అయితే ఇక్కడ ఎవరు పూజారి ఉంటారో ఆ పిట్ట అయితే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, తీసుకెళ్ళి కాల్చి తినేయాలి.